అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనందరికీ తెలుసు ఈ పెహల్గామ్‌లో జరిగిన అటాక్ మొత్తం భారతీయుల్ని కదిలించింది. అదేవిధంగా ప్రపంచ దేశాలను కూడా కదిలించింది. ఎందుకు అంటే 26 మందిని నిరాయుధులు అయినటువంటి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు. లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన వారు. హఫీజ్ సయీద్ నాయకత్వంలో ఈ అటాక్ జరిగింది. వాళ్ళే ఒప్పుకున్నారు. సో ప్రధానంగా ఏంటి అనంటే ఇప్పుడు అసలు ఈ ఉగ్రవాదులు ఈ భారతదేశానికి ఎలా చొరబడుతున్నారు? ఎందుకు అనంటే మరి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావడానికి ఏదో ఒక మార్గాలు ఉంటాయి కదా, భూమి మీదో గాలిలోనో ఇంకెక్కడో. ఎలా వచ్చినా మన ఇండియన్ ఫోర్స్ వాళ్ళని ఎదుర్కోగలదు. అంటే గాలిలో వచ్చినా, నేల మీద వచ్చినా, మరొక రకంగా వచ్చినా ఖచ్చితంగా మన రాడర్స్ పట్టుకుంటాయి, వాళ్ళని పనిష్ చేస్తాయి. కానీ ఎలా వస్తున్నారు మరి ఉగ్రవాదులు అనే విషయం మాత్రం అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇంత టెక్నాలజీ ఉంది భారత్ దగ్గర, కానీ ఈ క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇంతమంది పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఎలా వస్తున్నారు అని మన ఆర్మీ కూడా నిఘా పెట్టింది. అసలు వీళ్ళు ఎలా వస్తున్నారు, వీళ్ళ వెనక ఉన్న చరిత్ర ఏంటి అని. మనకి 2024 నుంచి ఇప్పటి వరకు డేటా చూస్తే ప్రధానంగా ఈ లష్కర్-ఏ తోయిబా అయితే టీఎఫ్ కానీ లేకపోతే జైషే మొహమ్మద్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంచుకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే టన్నల్ స్వరంగాలు తవ్వటం. మనం పాలస్తీనా ఇజ్రాయెల్ దాడుల్లో కూడా మనం చూసాం, అనేక పెద్ద పెద్ద స్వరంగాలు తవ్వుకొని దాంట్లో బంకర్లో దాక్కొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు. సో అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఈ బంకర్లు తవ్వటం, అక్కడ దాక్కోవడం, అక్కడి నుంచి మెల్లమెల్లగా పాక్కుంటూ ఇండియన్ సాయిల్లోకి లోపల నుంచి భూగర్భం నుంచి రావడానికి ట్రై చేయటం. ఇది వాళ్ళ ఎత్తు అన్నమాట. అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు. అంటే ఈ ముష్కరు లేదా ఈ ఉగ్రవాదులు ఎక్కడైనా కానీ ఇలాంటి టన్నెల్ పాసేజ్ అనేది వాళ్ళు ఎంచుకుంటూ ఉన్నారనమాట. అయితే కాశ్మీర్కి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే అక్కడ జియోగ్రాఫికల్గా మన కండిషన్స్ మన భారత్కు సహకరించదు. ఎందుకంటే వాళ్ళు అప్లో ఉంటారు, మనం ఈ కింద ఉంటాం కాబట్టి ఆ మంచు మొత్తం పట్టేసి ఉంటుంది. సో అదేవిధంగా మొత్తం దేవదారు వృక్షాలు ఇవన్నీ కూడా హైట్గా ఉంటాయి. ఎక్కడ చూసిన అడవులు తుప్పలు వీటితో ఉండటం. సో దాంతో ఏంటి అంటే ఈ కొండ ప్రాంతాల్లో సులువుగా వీళ్ళు టనల్స్ తవ్వుకొని వచ్చేస్తూ ఉన్నారు. సో వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారు అంటే ఈ భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో ఎవరైతే ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ సపోర్ట్గా ఉండే సింపథైజర్లు ఉంటారు కదా, అంటే మతం పేరుతోనో మరొక పేరుతోనో జిహాదీ కాశ్మీర్ అంటే కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుకునేవారు సెపరేటిస్టులు. సో వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కొంతమంది ఏమో పాకిస్తాన్లో కలిపేయాలి కాశ్మీర్ అనుకుంటారు, కొంతమంది ఏమో కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటారు, కొంతమంది ఏంటి అని అంటే ఎలా అయినా సరే ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, వాటి టార్గెట్ ఓన్లీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటమే. సో ఇలా 3 గ్రూపులుగా ఉంటారు. ఒకడేమో స్వతంత్రంగా ఉంటాడు, ఒకడేమో పాకిస్తాన్తో కావాలంటే, ఒకడేమో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఉంటారు. సో వీళ్ళందరూ ఈ బ్రోడర్ గ్రామాలను నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం పొంది వీళ్ళందరూ కూడా ఇలా రెక్కీలు నిర్వహించి వాళ్ళ సహాయంతో వాళ్ళ బళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ డ్రోన్స్ ఉపయోగించుకొని మన మీద దాడి చేస్తూ ఉన్నారు. పెహల్గామ్లో కూడా జరిగింది ఇదే. ఇప్పుడు భారత ప్రభుత్వం తాజాగా ఒక 7 సొరంగాలను కనుగొంది ఈ ఉగ్రవాదులు వచ్చిన దారి. సో కనుగొనడే కాకుండా బాంబులు పెట్టి వాళ్ళని పేల్చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఈ సొరంగాలను యూజ్ చేశారో ఆ సొరంగాలను మొత్తం వాళ్ళు బాంబులతో పేల్చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి విధానపరమైన లోపాల పట్ల మన సెక్యూరిటీ ల్యాప్సెస్ పట్ల భారత ప్రభుత్వం ఇంకా తీక్షణంగా ఉంచాలి. ఈ సొరంగాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని పేల్చేయాలి. ఈ ఉగ్రవాద సానుభూతి పరులను కూడా పనిష్ చేయాలి.